హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పాండురాజు ఎలా మరణించాడో తెలుసుకుందాం. ఓ రోజున పాండురాజు వేటకు వెళ్ళాడు. ఓ ఋషి అతడి భార్య ఆ అడవిలో మృగవేషంలో ఆడుకుంటున్నారు. మృగవేషంలో ఉండటం చేత వారు మనుషులని తెలియక పాండురాజు వేట తమకంతో మృగలేడిని బాణంతో కొట్టాడు. ఆ ఋషి చనిపోతూ పాండురాజుని, ఓరి పాపి, పడక గది సౌఖ్యం నీకు ఎప్పుడు సంభవిస్తుందో అప్పుడే నీవు మరణిస్తావు అని శపిస్తాడు. శాపంతో పాండురాజు హృదయం ముక్కలయ్యింది. రాజ్యాన్ని భీష్ముడు విదురుడికి అప్పగించి భార్యలతో అడవులకు వెళ్ళి బ్రహ్మచర్యం ఆచరిస్తూ తపస్సు చేస్తున్నాడు. ఋషి శాపం వల్ల తనకు ఇక సంతానం కలిగే అవకాశం లేదని పాండురాజు ఆందోళన చెందాడు. పాండురాజు ఆందోళనను గమనించిన కుంతీదేవి తాను దుర్వాస మహాముని వద్ద పొందిన మంత్రం గురించి వివరించింది. పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రిని ఆ మంత్రశక్తితో సంతానం పొందాలని కోరాడు. ఆ ప్రకారం ఆ ఇద్దరు భార్యలకు పంచపాండవులు జన్మించారు. వారు అడవుల్లో మనుషుల మధ్య పెరిగి పెద్దవారయ్యారు. పాండురాజు తన భార్యలతో పిల్లలతో చాలా కాలం అడవిలోనే ఉన్నాడు. అది వసంతకాలం. ఓనాడు పాండురాజు మాద్రి వసంతకాల సృష్టి విచిత్రాలను తిలకిస్తూ పక్షులు, పూలు, లతలను మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్నారు. ఆ సమయంలో పాండురాజు హృదయోద్వేగం చెందాడు. ఇంతలో మాద్రి వద్దు వద్దు అంటున్నా పాండురాజు లక్ష్య పెట్టలేదు. ఆ వసంతకాల సమయాన ఇంద్రియోద్వేగాన్ని అణుచుకోలేకపోయాడు. ఆయనలోని బ్రహ్మచర్య వ్రత దీక్ష సడలించింది. ఋషి శాపానుసారం తక్షణమే పాండురాజు మరణించాడు. మాద్రి తన విచారాన్ని దిగమింగుకోలేకపోయింది. పాండురాజు మరణానికి తానే కారణమని తలచి కుంతిని బ్రతిమిలాడి తల్లి లేని తన కుమారులను కాపాడమని అప్పగించి ఆమె అగ్నిలో దూకి మరణించింది. ఆ అడవుల్లోని మునులు కష్టంలో ఉన్న కుంతిని, ఆమె పుత్రులను హస్తినాపురం తోడుకొని వెళ్ళి భీష్ముడికి అప్పగించారు. అప్పటికి పాండవుల్లోని యుధిష్ఠిరుడు 14 ఏండ్ల వయసులో ఉన్నాడు. మునీశ్వరులు హస్తినాపురం వచ్చి అడవిలో పాండురాజు మృతి విషయం తెలవడంతో రాజ్యమంతా విచార సాగరంలో మునిగిపోయింది. విదురుడు, భీష్ముడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, కొంతమంది బంధువులు పాండురాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్య ప్రజలంతా పాండురాజు వియోగానికి తమకు కలిగిన గొప్ప నష్టంగా పరిగణించారు. వృద్ధురాలైన సత్యవతితో వ్యాసుడు ఇలా అన్నాడు: గతించిన కాలం బాగానే గడిచింది. రాబోయే కాలం బహు కష్టంగా నిండి ఉంటుంది. ప్రపంచమిక మోహంతో నిండిపోయి పాపకార్యాలు, విచారాలు రెండో వ్యవస్థపై పడబోతున్నాయి. కాలం అనివార్యమయ్యింది. దానికి అడ్డులేదు. ఈ రాబోయే విషాదాంశాలను, నీ సంతతికి కలగబోయే ఆపదలను నీవు చూడడానికి ఇక్కడ నీకు ఉండనవసరం లేదు. ఈ పట్టణాన్ని వదిలి కనిపించని చోటుకు వెళ్ళి ఒక కుటీరంలో నివసిస్తూ దైవ చింతనతో శేష జీవితం గడపడం మంచిది అన్నాడు వ్యాసుడు. సత్యవతి వ్యాసుని హితోపదేశాలతో అంబిక, అంబాలికలను కూడా అడవులకు తీసుకొని వెళ్ళింది. ఈ ముగ్గురు రాణులు తపోధనులై స్వర్గస్థులయ్యారు. కానీ వారి సంతానం పడిన కష్టం చూడని అవకాశం కలగజేసుకోలేదు. ఇదండి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.